కాస్ట్కి ఎలా ఉన్నారు అవన్నీ కూడా. మ్యాక్స్వెల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ బాలశంకర్ అండ్ ఆంజనేయులు. సో ప్రజెంట్ మన ముందు శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాస్ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. కాకపోతే ఈరోజు మార్నింగ్ ఇంటికి వెళ్తాను, వాడు లేడు ఇంటి దగ్గర. ఏందిరా అంటే సినిమాకి వెళ్ళాడంట. ఏం సినిమాకి వెళ్ళాడయ్యా అంటే కోర్టు సినిమాకంట. అంటే మామూలుగా ఆ సినిమా చాలా చిన్న హీరోలతో కొత్తగా తీశారని తెలిసింది. సో మావాడు సినిమాకి వెళ్ళాడు కాబట్టి అసలు ఎలా ఉంది ఏందనేది మావాడు రమ్మన్నాను. సో వాడి మాటలు వింటే బాగుంటుందనే ఉద్దేశంతో మీ ముందు కూర్చోబెట్టాను. ఏమై మిస్టర్ శ్రీనివాస్? హాయ్ శంకర్. హాయ్ బాలశంకర్. సినిమాకి వెళ్ళామంటే మధ్యాహ్నం చెప్పబెట్టకుండా. అవునవును. ఎలా ఉంది సినిమా? సినిమా మాత్రం సూపర్గా ఉంది. సినిమా మీద నీ అభిప్రాయం ఆపకుండా చెప్పు చూద్దాం. సినిమా మీద నా అభిప్రాయం, సినిమా మాత్రం సూపర్గా ఉంది. అందరూ కొత్తోళ్ళు, జస్ట్ హీరోయిన్స్ జస్ట్ కొత్తోళ్ళే, బాగా తీశారు. డైరెక్టర్ కూడా కొత్త ఆయనే. కానీ సినిమా చాలా, అది చెప్పలేము, అది ఒక రకమైన ఫీలింగ్. సినిమా చూస్తుంటే ఏదో మన ముందు జరుగుతుంది, మన ఊళ్ళో జరుగుతుంది, మన పక్క బజార్లో జరుగుతుంది, లేకపోతే మన అవతల ఊళ్ళో జరుగుతుంది, అలా ఉంది స్టోరీ కూడా. రియలిస్టిక్కి చాలా దగ్గరగా ఉంది సినిమా. ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా వీళ్ళు తీయాల్సిన సినిమా కాదు ఇది. ఇట్లాంటి సినిమాని కొంచెం పెద్ద హీరోలు, పేరు మనిషిన హీరోలు తీస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. పెద్ద హీరోలు సినిమా తీయాలంటే వారంతా పెద్ద బడ్జెట్లు ఉంటాయి. ఎందుకంటే ఆ కంటెంట్కి తగ్గ హీరోలు మనకు ఉన్నారంటావా నువ్వు? ఎందుకు లేరు? అలా అనుకోకూడదు. ఇప్పుడు వచ్చిన పెద్ద హీరోలు అంటే రాగానే పెద్ద హీరోలు అయిపోతారా? ఫస్ట్ నుంచి ఏదైనా ఒకటి కానీ బిగిన్ అయితే కదా 100 దాకా వెళ్ళేది. స్టార్టింగే 100 రాదు కదా దేనికైనా. అవునవును. అవునా కదా? అవును. అందుకని ఒకటి కానీ నుంచి బిగిన్ చేసుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళే కదా అందరూ. ఇది ఆ ఒకటి కానీ నుంచి బిగిన్ అయ్యే సినిమా అనమాట. అట్లాంటి సినిమాలని 100లో ఉండేవాళ్ళు ఒకసారి తీస్తే ఆ సినిమా వాల్యూ పెరిగిద్ది, వాళ్ళ వాల్యూ కూడా పెరిగిద్ది అని నా అభిప్రాయం. అంటే మన తెలుగులో అటువంటి హీరోలు ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు. పెద్ద హీరోలు లేరు. మరి తెలుగులో పెద్ద హీరోలు తీయాలంటున్నావు, మరి ఆ కంటెంట్ తగ్గ హీరోలు ఏమంటున్నావు? డబుల్ స్టాండర్డ్ కాదు, ఒక స్టాండర్డ్లో చెప్పండి సార్. అంటే మన తెలుగులో ఈ కథను తీసే హీరోలు లేరు అంటున్నా. ఓకే ఓకే. అంతేగాని ఇంత సాహసాలు చేసే హీరోలు మనోళ్ళు లేరు. మనోళ్ళు ఏంటంటే 4 ఫైట్లు 4 పాటలు పెట్టుకొని ఏదో అలా ఇంత స్టోరీ మీద నిలబడి తీసేవాళ్ళు లేరు. ఎందుకంటే అతను కొత్త డైరెక్టర్. అసలు హీరోకి కనీసం హీరోయిన్ కూడా మనోళ్ళు అయితే ఒక హీరోయిన్ కావాలి, ఆ హీరోయిన్తో ఒక డూయిట్ కావాలి, ఇంకా సైడ్ ట్రాక్లు కావాలి, మళ్ళీ కామెడీ సీన్స్ కావాలి. ఈ సినిమాలో ఏముండవు. మొత్తం ఒక క్యూట్ లవ్ స్టోరీ. కాకపోతే ఆ లవ్ స్టోరీ కొంచెం సెన్సిటివ్ అనమాట. ఎందుకంటే 16 ఏళ్ళు ఎంటర్ అయిపోయింది పిల్లలకిద్దరికి, వాళ్ళు లవ్లో పడతారు. దానివల్ల ఏమైందంటే తర్వాత వచ్చే పర్యవసానాలు ఇక వాళ్ళు ఎదుర్కోవడం అనమాట. మనోళ్ళు ఏం చేస్తారంటే, మనం పుట్టినగానే చూస్తున్నాం ప్రతి సబ్జెక్టులో, మన హిస్టరీలో బాబరు అక్బరు దండయాత్రలు, అశోకుడి దండయాత్రలు, ఆయన ఏం చేశాడు మనకి అనేది చెబుతారు. కానీ మీరు ఈ తప్పు చేస్తే మీకు శిక్ష పడిద్ది అని ఒక్క పుస్తకంలో కూడా నాకు పెట్టలేదు. అది నాకు చాలా బాధగా ఉండింది. ఎందుకంటే మనకెందుకు? ఇప్పుడు ఆ బాబరు దండయాత్ర చేసింది మనకెందుకు? అశోకుడు చెట్లు నాటింది మనకెందుకు? ఈరోజు ఏమైనా ఉన్నాయా చెట్లు? అశోకుడు నాటిన చెట్లు ఉన్నాయా? అడవులనే స్థలాలు నరికేసి ఊర్లు చేస్తున్నారు. ఈరోజు మన సమాజానికి కావాల్సింది, ఒక చిన్న తప్పు చేస్తే నాకు ఫలానా శిక్ష పడిద్దని ప్రతి ఒక్కడికి తెలియాలి అంతే. అంటే ఇప్పటివరకు ఏ తప్పు చేసినా తప్పించుకోవచ్చు అని, అంటే చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి అవకాశం ఉందని, కానీ ఏదైనా తప్పు చేస్తే బాగా ఇరికించవచ్చు అన్న చట్టాలు మనకు ఉన్నాయంటావా? ఉండయి. అది అనుకుంటాం, మనం లేవేమో అనుకుంటాం, కానీ ఉంది. మనం మారాం, కానీ చట్టాలు మారలేదు బాలశంకర్. గుర్తుపెట్టుకో, మనం మారాం. మనం ఈరోజు ఇది చేత ఏముందని అనుకుంటాం, కానీ చట్టం అలా కాదు. నువ్వు చట్టం పెట్టిన కాడి నుంచి ఉండయి, అన్ని చట్టాలు ఉన్నాయి. కానీ ఈ డబ్బు మాయలో పడిపోయి ఆ చట్టాలను అట్లా అణిచిపెడుతున్నారు. అట్లాంటి చట్టం ఇప్పుడు కొత్తగా పోక్సో చట్టం అని ఒకటి వచ్చింది. అదేమి లేదు, ఒక ఆడపిల్లనే, అది 18 ఏళ్ల లోపు ఆడపిల్లనే నువ్వు టచ్ చేసిన, ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి మన మీద చేసిన, నిర్దాక్షిణంగా 14 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆ పోక్సో కేసు పెట్టారంటే. ఇప్పుడు వచ్చిన ఈ సినిమా కేవలం ఆ సబ్జెక్ట్, కేవలం ఆ సెక్షన్ మీదే మొత్తం జరిగింది సినిమా అంతా. అంటే ఇక్కడ పిల్లలకి, అంటే ఆడపిల్లకి ఫోక్సో చట్టం అనేది ఒకటి ఉంది, తద్వారా మనం సేఫ్గా ఉండొచ్చు అనుకుంటావా? ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం లేదంటావా?
ఎందుకు ఉండిద్ది? అంటే నా ఉద్దేశం, ఒక అబ్బాయి మీద కక్ష ఉందనుకోండి, ఈ అమ్మాయి కావాలని అతని గెలికి నన్ను అతను ఏదో ఇలా చేయాలనుకుని చేశాడని చెప్పి అతని మీద ఈ అమ్మాయి యాంటీగా చేసే అవకాశం కూడా లేకపోలేదంటావా? అంటే ఆడపిల్లలను మనం తప్పుగా అలా అనుకోకూడదుగా. అంత వాళ్ళు కొంచెం సెన్సిటివ్, అంత అంత ఇదిగా ప్రవర్తిస్తారని మనం ఏ రకంగా కూడా అనుకోకూడదు. అంటే ఈ రోజు అనుకోవచ్చు అంటావా? ఈ రోజు జనరేషన్ ఎలా ఉంది? సెల్ ఫోన్ చేతులకు వచ్చిన కాడి నుంచి ఎన్ని చూడలేదు మనం. ఏ జనరేషన్ ఏమొచ్చినా మన ప్రభుత్వాలు ఆడపిల్లలకే ఒక హెల్ప్ఫుల్గా ఉంటారు, కానీ వాళ్ళని వదిలేసి మన ప్రభుత్వం ముఖ్యంగా మన భారతదేశ గవర్నమెంట్ అసలు ఉండదు. ఇతర దేశాల్లో ఉండిద్దేమో, మన ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియన్ రాజ్యాంగం ప్రకారం ఆడపిల్లకే పూర్తి స్వేచ్ఛ ఉంది. మనకి పూర్తి స్వేచ్ఛ ఉంది, రక్షణ కూడా ఆ రేంజ్లోనే ఉంది. అది కానీ ఈ సినిమాలో నీకు బాగా నచ్చిన కంటెంట్? బాగా నచ్చిన కంటెంట్ అంటే ఏం లేదు, అందరూ తెలుగు వాళ్ళు నటించారు. గుర్తుగా బాలశంకర్, అందరూ తెలుగు వాళ్ళే ఇది మొత్తం నటించారు. తెలుగు వాళ్ళ? అవును, మన బయట వాళ్ళు ఎవరు లేరు? బయట వాళ్ళు వేరే భాష నుంచి వచ్చిన యాక్టర్లు ఎవరు లేరు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, బయట అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద హీరో చేయండి, ఇందాక మీరే అన్నారు పెద్ద హీరో యాక్టింగ్ చేయాలంటే అతనికి లోకల్గా ఉన్న సపోర్టర్స్ ఎవరు నచ్చరు, బయట నుంచి తీసుకొస్తే. అదే మనోళ్ళు చేస్తున్న తప్పు. మనోళ్ళకి 100 కోట్ల బడ్జెట్ ఎందుకు అవుతుంది అనుకున్నా, దానికోసమే అవుతుంది. అదే అతను తీసుకోమను, కానీ లోకల్గా ఉండే యాక్టర్లతో ఆయనకి ఈగో ఒప్పుకోడు. ఎందుకంటే మన నాకన్నా చిన్నోళ్ళు అనే ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ని ఎప్పుడైతే మన తెలుగు వాళ్ళు వదిలిపెడతారో అప్పుడే మన తెలుగు సినిమా పరిశ్రమ అన్ని రకాలుగా, ఇప్పుడు మనకే నేషనల్ అవార్డులు రావు. ఎందుకు అనుకున్నా, మన వాళ్ళకు ఉండ ఆ ఈగో వల్లే. ప్రతి తెలుగు హీరోకి ఈగో అనేది ఉంది. నేనేంది వీళ్ళతో నటించేదాన్ని ఫీలింగ్ ఉండిద్ది, పైకి మాత్రం అంత చెబుతారు. అదే చూడు మలయాళంలో చూడు, అసలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు సూపర్గా వచ్చాయి. ఎంత పెద్ద హీరో అయినా చాలా డీసెన్సీగా చిన్న హీరోతో కూడా నటిస్తాడు. వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ మన తెలుగులోనే 4 ఫైట్లు, 4 పాటలు, ఒక చేజింగు, అంతే అయిపోయింది. అంటే మంచి డ్యూయెట్స్ అలాంటివి ఉంటాయి అంతే. అంతేగాని ఒక కథ, దాన్ని ఏమంటారు, ఒక సమాజానికి మేలు చేసే కార్యక్రమం కానీ ఏమి వాళ్ళ సినిమాలో ఉండటానికి లేదు. అది ఉంటే మన తెలుగు సినిమా ఏమైపోద్దని భయం. అందుకని నాకు ఇట్లాంటి సినిమా ఒక పెద్ద హీరో చేసినట్టయితే అయితే ఇదైనా రీచ్ అయ్యిద్ది. కాకపోతే నిదానం. ఒక పెద్ద హీరో చేస్తే ఒకే రోజు 100 కోట్లు వస్తాయి, కానీ ఈ చిన్న హీరో చేస్తే 10 రోజులు పట్టదు, 15 రోజులు పట్టదు, కానీ ఆ రేంజ్ చేరిద్ది. కాకపోతే తొందరగా వెళ్ళిద్దని పెద్ద హీరో చేయలేదని నా బాధ. అది కానీ ఇందులో నటించిన నటులు అద్భుతంగా చేశారండి. శివాజీ గారండి మంగపతి అని క్యారెక్టర్ చేశాడు. దడ పుట్టింది మనకి. ఆ ఒక చిన్న పిల్లలకి అతను గార్డియన్గానో తెలిసిన వాళ్ళుగా ఉంటాడు. అతను ఆ కుర్రోడు ఆ తప్పు చేశాడని అతన్ని జైల్లో పెట్టించి అసలు వస్తుంటే దడలు గమ్ముతాయి అనమాట. అసలు అలాంటి యాక్టర్లు మన తెలుగులో పెట్టుకుని ఎందుకంటే ఇతర భాషల మీద వెళ్తారు. అతనికి ప్రత్యేకంగా హోటళ్ళు, లాడ్జ్లు ఇవన్నీ కేటాయించి డబ్బు ఖర్చు. మన లోకల్, మన ఊర్లో ఉండేవాడు పొద్దున్నే కారు వేసుకుని వస్తాడు, సంతకాడు వెళ్ళిపోతాడు. అతనికి నువ్వు మధ్యాహ్నం వస్తే ఆ కూడి పెడితే చాలు. ఇదేంటండి మీరు మాట్లాడితే బయట యాక్టర్ తీసుకురావద్దంటారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే మీరు ఓన్లీ తెలుగు గురించి ఆలోచించుకున్నాయి. సినీ ఇండస్ట్రీ అంటే చాలా ఉంది కదా, అందరూ కలిస్తేనే కదా ఒక ఇండస్ట్రీ. లేదు కలిస్తే కాదు, కలిస్తే ఇండస్ట్రీ ఓకే, దానికి ఒప్పుకుంటాం. కానీ ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం మన తెలుగు హీరోలు ఈ చిన్న యాక్టర్లు పెట్టుకుని చేస్తేనే ఇట్లాంటి సినిమాలకైనా అవకాశం ఇవ్వరా మన తెలుగు యాక్టర్లకి, తెలుగులో ఉన్న వాళ్ళకి? మీరు బాహుబలిలు, త్రిబులార్లు తీసుకొని పెద్ద హీరోలు పెట్టుకోమంటున్నా, లోకల్గా ఉన్న యాక్టర్ని ఎంకరేజ్ చేయమంటున్నా. ఇప్పుడు బాహుబలి ఉంది, అందులో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు చెప్పు బాలశంకర్, నిన్ను అడుగుతున్నా. తెలుగు యాక్టర్లు ఎంతమంది ఉన్నారు చెప్పు? నిజమే అనుకోండి, కానీ ఈ సినిమా చాలా బాగా ఆడింది కదా. ఎంత ఖర్చు అయింది? ఖర్చు కూడా ఇంచుమించు మరి చెప్పు. ఇది ఎంత ఖర్చు అయింది? మహా అయితే 2 కోట్లు 3 కోట్లు. అవును చిన్న బడ్జెట్. అవును, అంటే చిన్న సినిమాలు తీయడానికి చిన్న దర్శకులు, నిర్మాతలు ఉన్నారు కదా. మళ్ళీ వీడు పెద్దగా ఎదగాలంటే మళ్ళీ పెద్ద హీరోలు తీసుకు అంటే ఆ స్థాయికి తేవాలంటే ఖచ్చితంగా తక్కువ స్థాయికి తేవట్లేదు. నేనేది ఏంటంటే ఇక్కడ నా పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. నేనేది ఏంటంటే 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తేనే ఆ హీరో 100 కోట్ల రూపాయల హీరో అని ఒక స్థాయికి వెళ్ళిపోయిన వ్యక్తి. రీసెంట్గా మనం ఒక సినిమా చూసాం, పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే ఆ హీరోకి ఆ రేంజ్ రావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు. ఇప్పుడు అటువంటి హీరో ఇటువంటి సినిమా తీశాడు అనుకోండి, ఆ మాన్యూ పోతుంది కదా. కాదు, అదే తప్పు, అదే పొరపాటు. అలాంటి హీరో ఈ కథను ఎందుకు ఎంచుకున్నాడని ప్రతి ఒక్కళ్ళు అది ఒక రకమైన ఫీలింగ్ ఉండిద్ది. ఓకే అర్థమైంది. అలా అంత 1000 కోట్లు వసూలు చేసిన హీరో
ఈ కథను ఎందుకు ఎంచుకున్నాడని ప్రతి ఒక్కటిలో ఉండి దానివల్ల ఇది ఆ 1000 కోట్ల రేంజ్కి వెళ్ళిద్దని 1000 కోట్లకి వెళ్ళాల్సిన సినిమా ఇది. అదీగాక ఈ సినిమా ఓన్లీ తెలుగులోనే తీశారు. ఎందుకంటే అతను ఇప్పుడు నటించిన వాళ్ళకి ఎవరికి ఇతర భాష మీద గ్రిప్ లేదు, ఇతర భాషల పేరు లేదు. అదే ఆ హీరో తీస్తే హిందీలోకి వెళ్ళిద్ది, తమిళంలోకి వెళ్ళిద్ది, మలయాళంలోకి వెళ్ళిద్ది, కన్నడలోకి వెళ్ళిద్ది, దేశం మొత్తం చుట్టూ వచ్చింది. అది దేశం మొత్తం చుట్టూ రావాల్సిన సినిమా ఇదని నా బాధ. అలా రేంజ్కి ఇది ముందు దీని రీచ్ని బట్టి మిగతా భాషల్లో కూడా డబ్ చేస్తారని నేను అనుకుంటున్నా. తర్వాత వాళ్ళ ఇష్టం, మనం చెప్పలేం. మనం ఒపీనియన్ వరకు చెప్పగలం కానీ మనం చేసేవాళ్ళం కాదుగా బాలశంకర్. అంతేనా? ఓవరాల్గా మీ అభిప్రాయం ఈ సినిమా మీద? సినిమా మాత్రం సూపర్గా ఉంది. అందులో నటించిన అంటే నాకు ఒక చిన్న సందేహం కూడా ఉంది. ఇప్పుడు మీరు సినిమాని హీరోలతోటి, పెద్ద హీరోలతోటి బిజినెస్ పరంగా ఓకే బాగానే ఉంది, కానీ ఈ సినిమా వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం? నాకు అర్థం కాదు. ఏంటంటే సినిమా అంటారు. సినిమాల వల్ల ఇప్పుడున్న సమాజానికి ఏంటి ఉపయోగం తెలుసుకోవాలి. మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్గానే ఉంది. నేను ఫస్ట్ చెప్పాను కదా, పుస్తకాల్లో బాబర్ మొగలాయల దండయాత్ర, అశోకుడు, వీటి గురించి ఈ చట్టాల గురించి పెడితే ప్రతి చిన్న పిల్లలకి చదువుకునే పిల్లల కాడి నుంచి పలానా తప్పు చేస్తే ఈ శిక్ష ఉండిద్ది, పలానా తప్పు చేస్తే ఈ శిక్ష ఉండిద్ది. ఇది ఎప్పుడో వాళ్ళు డిగ్రీలు అయిన పూర్తి చేసిన తర్వాత తెలుసుకునే కాదు, ఫస్ట్ నుంచే ఓనమాలు దిద్దిన కాడి నుంచే పలానా శిక్షకే ఈ పలానా తప్పుకి ఈ శిక్ష, పలానా తప్పుకి ఈ సెక్షన్ ప్రకారం ఈ శిక్ష ఉండిద్దని తెలిస్తే వాళ్ళల్లో తప్పు చేయాలనే భావన ఉండదు. చదువుకున్న కాడి నుంచే పోగొట్టుకుని అవుతాం. అంటే ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, జనరల్గా మనకి చదువు ఎప్పుడైతే చెప్తున్నారో ఆ చదువులో ఎక్కడెక్కడైతే మనకి సమాజానికి సంబంధించి సోషల్ ఉంది, సోషల్లో అవేర్నెస్, దాంట్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలకు సంబంధించిన, అంటే ఏ శిక్షకి ఏ తప్పుకి ఏ శిక్ష వేస్తారనేది ఒక పాఠ్యపుస్తకం రావాలనేది నీ అభిప్రాయం? పాఠం రావాలి. పాఠమే కాదు, పాఠం రావాలి ఇది. ఎందుకంటే సోషల్లో వచ్చేసరికి 4-5 ఉంటాయి. హిస్టరీ ఉండిద్ది, భూగోళం అవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఇది రాజ్యాంగంలోనే ఇది పలానా తప్పుకి పలానా శిక్ష అనేది రావాలండి. అది వస్తే ఇప్పుడు ఇందులో ఎందుకు ఇద్దరు ఇంటర్మీడియట్ పూర్తయింది, వాళ్ళు లవ్లో పడతారు, తెలియదు. అదే ఆ సెక్షన్లో ఉన్నట్టయితే వాళ్ళు మనం ఇప్పుడు లవ్లో పడుతున్నాం, దానికి ఈ శిక్షణ వాళ్ళకి తెలిసిద్ది, ఆ తప్పు చేయరు. అదే నా అభిప్రాయం. చేస్తారా మీరు చెప్పండి? చేస్తారు. అతను చదువుకొని ఉంటే ఏ మూలంలో మనం చదువుకున్న జ్ఞానంలో ఎక్కడో అది ఎంత అట్ట టచ్ అవ్వదా? అంటే భయపడతారని ఉద్దేశం. భయపడతారు. ఏమో దొంగసాలకు చేయని గ్యారంటీ లేదా మీకు? చేసినా వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఈ పిల్లోడు ఉంది, వాడికి ఏం తెలియదు పాపం. అసలు ఏమి నా మీద ఏమి నేరాలు ఏమి అభియోగాలు చేస్తున్నారు, అతనికి దానికి ఏ శిక్షలు పడతా అతను తెలియదు. ఒక లాయర్ వచ్చి దాన్ని మొత్తం బయటికి తెస్తాడు. ఆ లాయర్ ఆశ్చర్యపోతాడు, అసలు ఈ పిల్లోడి మీద ఇన్ని కేసులా, అసలు ఏంది ఇది ఎలా అని. కాకపోతే పేద అక్కడ మళ్ళీ ధనిక పేద 2 భేదాలు అది మనకు వద్దు. మనం చట్టం గురించి మాట్లాడుకుంటున్నాం. అది చట్టాలు చిన్నపిల్లలకు ఫస్ట్ నుంచి తెలిస్తే వాళ్ళు తప్పు ఇప్పుడు 100 మంది చేస్తారు తప్పు, అప్పుడు 50కి రావచ్చు, 30కి రావచ్చు, 20కి రావచ్చు, తగ్గిపోద్దిగా. ఓకే, తప్పు చేసేది తగ్గిపోయిద్దా లేదా అని నా అభిప్రాయం. తగ్గిద్దని అభిప్రాయం నాది. ఏమో నా చిన్నప్పుడు అయితే మాత్రం సమాజానికి పనికొచ్చే సినిమాలు చాలా వచ్చాయి. ఈ మధ్యకాలంలో సమాజాన్ని చెడగొట్టే పిక్చర్లు వస్తున్నాయి. మీరు చెప్పేదాన్ని బట్టి ఇదేదో కొద్ది సమాజానికి పనికొచ్చే సినిమాల మీ మాటల ద్వారా నాకు తెలుస్తుంది. నాకైతే అభిప్రాయం లేదు. ఎందుకంటే సినిమా చూసే అలవాట్లు ప్రస్తుతానికి. సినిమాలు చూడొచ్చు శంకర్. అన్ని సినిమాలు అట్లా అనుకోకూడదు. ఏదో ఒకటి సమాజానికి మేలు చేసే సినిమా 100 తీస్తే అందులో 1-2 గ్యారెంటీగా ఉంటాయి. ఆ 1-2లో ఇది నెంబర్ 1. అది కాక ఈ సంవత్సరం వచ్చిన సినిమాలో కానీ ద బెస్ట్ సినిమా అది. ఎందుకంటే పిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు చూడాలి. బాలశంకర్ చెబుతున్నా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. మీకు పిల్లలు ఉంటే మీ పిల్లల్ని తీసుకొని కూడా వెళ్ళండి. అసలు కొంచెం వల్గాటి మామూలు రెగ్యులర్గా మాట్లాడుకునే కొన్ని బూత్ మాటలు వినపడతాయి. అదే పెద్ద డిస్టర్బెన్స్ చేయదు. మేము ఊత పదాలాగా వినపడతాయి, అది డిస్టర్బెన్స్ చేయదు. కానీ చూడాల్సిన సినిమా. ఎందుకంటే అతను చూస్తే అతని మనసులో అది మీరు ఎటు పుస్తకాలు చదువుకోలేదు కాబట్టి అతని మనసులో ఇంత ఒక మూల అట్ట గుచ్చుకున్నా చాలు, సినిమా తీసినది వాళ్ళకి న్యాయం చేసినట్టయితే. ఇన్ని మాటలు చెప్తున్నారు కానీ ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? నిర్మాత అండ్ డైరెక్టర్ అని డబ్బులు పెట్టిన వ్యక్తి ఉంటాడు, తీసిన వ్యక్తి ఉంటాడు. ఆ డైరెక్టర్ చాలా గొప్పగా తీశాడు కాబట్టి మీ కంట్లో పడగలిగింది. అంటే సమాజానికి పనికొచ్చే సినిమా అని మీరు చెప్తున్నారు కాబట్టి నిజంగా ఆ డైరెక్టర్ ఎవరు, ఆ దర్శకుడు ఎవరు? డైరెక్టర్ కొత్త అతను. ఓకే, తొలి సినిమా కానీ అతను ఏదో 100 సినిమాలు తీసిన డైరెక్టర్ లాగా ఎక్స్పీరియన్స్ ఉండేలాగా తీశాడు.
ఎవరికి ప్రతి ఇందులో నటించిన అందరికీ ఇప్పుడు హీరో ఉన్నాడు ప్రియదర్శి, మళ్ళీ సాయి కుమార్ గారు ఉన్నారు, శివాజీ గారు ఉన్నారు, తర్వాత ఆ, ఈ ఎవరు రోహిణి గారు ఉన్నారు. ఎవరి క్యారెక్టర్లు ఎంతవరకు చేయాలో అంతవరకు తీసుకున్నాడు. వాళ్ళ దగ్గర పెర్ఫార్మెన్స్ ఎంతవరకు కావాలో అంతే, అంతేగాని ఓవర్ డోస్ కానీ ఓవర్గా అతి చేస్తాం కానీ ఏం లేదు. చాలా ఎంత మంచి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా, ఎంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎలా చేస్తాడో అలా చేస్తున్నాడు. చాలా నీట్గా తీసుకున్నాడు. అతనికి ఫస్ట్ సినిమా, కానీ ఫస్ట్ సినిమా లాగా తీయలేదు. 100 సినిమాలు తీసిన అతనిలాగా తీశాడు. ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా తీశాడు. ఎక్స్పీరియన్స్గా తీశాడు. తర్వాత ఈ సినిమాకి నిర్మాత మన ఎవరో తెలుసుగా మీకు, మన న్యాచురల్ స్టార్ నాని గారు. ఓ నాని గారు. ఆయన నిజంగా అసలు ఎక్కడ దొరుకుతారో కానీ ఆయనకి భలే ఎక్స్పీరియన్స్, భలే టాలెంటెడ్ డైరెక్టర్ని భలే తీసుకుని వస్తాడు. అసలు ఆయన వాల్ పోస్టర్ సినిమాను సొంతగా బ్యానర్ ఏర్పాటు చేసుకున్నాడు. దాని మీద సినిమాలు పాలశంకర్ నీకు తెలుసా? అసలు సినిమాలు ఏం సినిమాలు తీశారు నీకు తెలుసా? నాకు అసలు ఐడియా లేదు. ఆ అనే సినిమా తెలుసా నీకు? విన్నాను. ఆ అనే సినిమా డైరెక్టర్ ఎవరున్నా? ప్రశాంత్ వర్మ. కొత్త హనుమాన్ సినిమా ఇప్పుడు ఎంత హనుమాన్ సూపర్ పేరు వచ్చింది. అవునవును. నాని గారు తీసుకొచ్చారు ఆయన్ని. ఓకే. మళ్ళీ కలికి తెలుసుగా, డైరెక్టర్ తెలుసుగా, అస్సలు నాగశ్విన్. అవును. ఎవరు అనుకున్నా? అంతకుముందు ఒక సినిమా తీసినట్టున్నాడు అతను. నానితో తీశాడు. అవునవును. ఎవరే సుబ్రహ్మణ్యం. అవును. ఎవరే సుబ్రహ్మణ్యం ఎవరే సుబ్రహ్మణ్యం కాదు, ఏదో సినిమా మొత్తానికి ఫస్ట్ సినిమా తీసింది సావిత్రి గారి స్టోరీ. కాదు దానికన్నా అదే మరి మన మహానటి కానీ దానికి గుర్తించారు. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నాని. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ నాని, విజయ్ దేవరకొండ హీరోలు అందుట్లో. ఓకే. ఎవరే సుబ్రహ్మణ్యం కాదనుకుంటా, అది అతడే సుబ్రహ్మణ్యం అనుకుంటా. ఓకే. ఏదో మొత్తానికి ఒక సినిమా అది హిమాలయాల్లో తీశారు. నాగశ్విన్ ఫస్ట్ అసలు ఎవరికి తెలియదు. అతను ఇప్పుడు ఎట్టా ఉన్నాడు. తర్వాత మహానటిగా నుంచి ఆయన గుర్తింపు వచ్చింది. తర్వాత ఇప్పుడు కల్కి వరలవల్లి ఫేమస్ అయ్యాడు. ఫస్ట్ అవకాశం ఇచ్చింది నాని. మరి జై హనుమాన్, ప్రశాంత్ వర్మ తీయబోతున్న రెండో సినిమా జై హనుమాన్. ప్రశాంత్ వర్మ ఫస్ట్ అవకాశం ఇచ్చింది నాని. మళ్ళీ శ్రీకాంత్ వదిల దసరా సినిమా తీశాడు. ఫస్ట్ అవకాశం ఇచ్చింది నాని. ఇప్పుడు ఇంకో సినిమా ఒకటి నిన్నే రీసెంట్గానే వచ్చింది, పారిజాతం ఏదో సినిమా పేరు కొత్తది వస్తుంది నానిదో. శ్రీకాంత్ వదిల ఎక్సలెంట్. తర్వాత నిన్ను కోరి శివ నిర్మాణ తొలి సినిమా అవకాశం నాని. కొత్త డైరెక్టర్లకి నాని ఒక రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాడు. అలాంటి హీరో ఉండాలి. నాని ఒక ఇండస్ట్రీని తయారు చేస్తున్నాడు తెలుసా? అది ఏది సినిమా ఇండస్ట్రీకి ఎంత మేలు చేస్తావు, సపరేటు ఇండస్ట్రీని తయారు చేస్తున్నాడు. కొత్త టాలెంటెడ్ ఉన్న దర్శకులను పట్టుకుంటున్నారు. వాళ్ళ కథలు వింటున్నాడు. వాళ్ళ కథలిని సినీ పరిశ్రమకి చాలా మేలు చేస్తున్నాడు. కొత్త కథ చూడు, ఈ రోజున ఇతను కూడా ఉన్నాడు, కోర్టు తీసిన డైరెక్టర్ కూడా. నెక్స్ట్ సినిమా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు ప్రశాంత్ వర్మ వెళ్ళిపోలేదా, నాగశ్విని వెళ్ళిపోలేదా, శివ నిర్మాణ వెళ్ళిపోలేదా, ఇంకో డైరెక్టర్ కూడా ఉన్నాడు, అతని పేరు గుర్తు రావట్లేదు. ఎక్సలెంట్ సినిమా హాయ్ నాన్న తీశాడు. ఓకే. దసరా తీశాడు. అసలు నాని ఈ మధ్య తీసే సినిమాలన్నింటికీ కొత్త డైరెక్టర్లే. ఏదో 4-5 సినిమాలు తీసి మంచి పేరు ఉన్న డైరెక్టర్ని కాదు, మనకే న్యూ టాలెంటెడ్, నువ్వు కొత్త కథలు అది జనానికి మెచ్చే విధంగా తీసి చాలా చాలా బాగా చేస్తున్నాడు నాని. మాత్రం సూపర్. ఆ విషయంలో మాత్రం నాని హ్యాట్స్ ఆఫ్. కానీ ఒక చిన్న సందేహం ఉంది. అంటే ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు నాని కొత్త డైరెక్టర్ తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను తయారు చేస్తానంటే బహుశా ఇది 2 ముక్కలు కానీ చీరిపోతుందా? అంటే ఇది జనరల్గా ఈ కంటెంట్కి సంబంధించి కాదు, అయినప్పటికీ కూడా నాకు ఎందుకు కొట్టుకుంటుంది. నేను అలా అంటలా. ఓకే. ఇప్పుడు నాని కొత్త ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఉన్నాడండి ప్రశాంత్ వర్మ ఉన్నాడు. ఆయన బయోగ్రఫీ తీశారనుకో, ఫస్ట్ సినిమా ఏమొచ్చింది? అవునులేండి. అవును. నాని ఎక్కడున్నాడు? నాని దగ్గర ఉన్నాడు. నాగశ్విన్ ఉన్నారు. ఆయన బయోగ్రఫీ తీస్తారు. ఎవరైనా డైరెక్టర్లో ఇతను చరిత్ర ఏందో తెలుసుకుంటారు. తెలిస్తే ఫస్ట్ సినిమా ఎవరు? నాని. ఓకే. అది మొదటి ప్లేస్లో నాని గారు. నాని వాళ్ళందరికీ స్టార్టింగ్ బ్రేక్ ఇచ్చింది నాని. అది అట్లా అతను ఎక్కడికన్నా వెళ్ళని, ఎక్కడ అసలు ఆస్కార్ అయినా అందుకొని, కానీ ఆయన తొలి సినిమా అవకాశం ఇచ్చిన హీరో అని చెప్పుకుంటారు కదా తెలుగు. అలా ప్రతి ఒక్కరికి నాని ఉంటారు. కేర్ ఆఫ్ అడ్రస్ నాని ఉంటాడు. అది అందులో ఆ విషయంగా అన్నాను. కానీ తెలుగు సినిమా పరిశ్రమను మనం ఎవరో అండి తెలుగు సినిమా పరిశ్రమని ముక్కలు చేస్తానికి? అంటే ముక్కలు చేయడం కాదులేండి, ఒక వ్యవస్థ అక్కడ ఏర్పడుతుందంటే మరి తర్వాత వ్యవస్థని కాదులే. ప్రతి ఇప్పుడు నాగశ్వినికి నానియే, ప్రశాంత్ వర్మకి నాని, శివ నిర్మాణ నానియే, ఇంకా శ్రీకాంత్ ఓదిల నానియే,
ఇంకా ఉండారు అట్లా. నాని ద్వారా ఎలుగులో ఇప్పుడు నాని మాత్రం మంచి ఇప్పుడు ఇప్పుడు ఇంకో శైలేష్ కొలను హిట్ సిరీస్ మర్చిపోయాను నేను, సారీ. హిట్ సిరీస్ అసలు హిట్ 3 వచ్చింది చూసారా టీజర్? అవునవును. అరుపులు రేపు థియేటర్లు తగలబడిపోతాయి, ఏమనుకున్నారేమో మరి. నాని ఈ సినిమా ప్రెస్ మీట్లో చెప్పాడు, కోర్టు సినిమా ఆడకపోతే రేపు మీరు హిట్ 3 సినిమా చూడొద్దు. ఓకే. ఎంత కాన్ఫిడెన్స్ ఉండబట్టి చెప్పాడని మీరు మాట అనండి, ఆలోచించండి ఒకసారి. అర్థమవుతుంది. ఎంత కాన్ఫిడెన్స్ ఉండబట్టి తను ఇదెంత 5-6 కోట్లు తీసిన సినిమా, 50 కోట్లు తీసిన సినిమాని దీనికి పణంగా పెట్టాడు. అంటే ఈ సినిమా ఆడకపోతే ఆ సినిమా చూడొద్దు, ఎవరు చూడొద్దు. నా అభిమానులు కానీ ఎవరైనా సరే ఈ సినిమాగా నచ్చకపోతే మీకు నా సినిమాని చూడొద్దు అన్నాడు. అంత డేర్ గల 3-4-5 కోట్ల కోసం 50 కోట్ల సినిమాని ఎవరైనా పెడతారా? బెటర్. మరి ఎంత కాన్ఫిడెన్స్ ఉండబట్టి ఆ మాట అన్నాడు. సో నాని అయితే ది గ్రేట్, నెంబర్ సూపర్. అసలు మొన్న తెలుగు హీరోల్లో నానే సూపర్ అసలు. ఎందుకంటే ఏ లాభాపేక్ష లేకుండా ఒకళ్ళకి చేయూతిస్తున్నాడండి. అదే కావాలండి, ఏది సమాజంలో కావాల్సింది ఒకళ్ళని మనం పైకి తీసుకురావడం. మనం డబ్బు సంపాదించి వెనకేసుకోవడం కాదు, ఇంకో అతనికి ఇస్తే అతనికి భవిష్యత్తు ఉండిద్ది. ఆ ఒక్క విషయం నానిలో చాలా నచ్చింది నాకు. అసలు ఎక్సలెంట్గా ఉంది అది మాత్రం. మీరు చెప్పండి అసలు మీ ఫీలింగ్ ఏంటి ఈ మాటలే నాకు? అంటే ఫీలింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలు వెంబడబడుతూ ఉంటే ఇతను ఒక చిన్న ఇండస్ట్రీని అంటే మీరు చెప్పినట్టు చిన్న ఇండస్ట్రీ తయారు చేస్తున్నట్టే. ఎందుకంటే చాలా మంది హీరోలు అవ్వాలని కోరుకొని కృష్ణానగర్ వచ్చి నానా పాటు పడుతున్నారు. డైరెక్టర్ కాదు, హీరోలు అవ్వాలని సినిమాలో ఎక్కడో ఒక మూలైన మేము నటించాలని కృష్ణానగర్ వచ్చి నానా సంకలనం ఆగుతూ ఉంటారు. అది నాకు తెలిసిందే. కాకపోతే ఇది ఏంటంటే చాలా మందికి కొత్త అవకాశాలు. అంటే ఇదే డైరెక్షన్, అంటే ఇప్పుడు ఈయన ఎలా అయితే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడో అదే ప్రకారంగా ఒకానొక సందర్భంలో మనకి తేజ గారు ఉన్నారు, అద్భుతమైనటువంటి డైరెక్టర్ అందించాడు. సో మీ దృష్టిలో ఆయనకి ఈయనకి ఉన్న వేరియేషన్ ఏంటి, తేడా? అంటే తేజ గారు అంటే కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చారు. ఆయన గ్రేటే కాదంటలా, కొత్త నటీనటులకి అవకాశం ఇచ్చాడు. అది దానివల్ల హీరోలు, కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టులు, కామెడియన్స్ వీళ్ళందరూ వస్తారు. ఈయన కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నాడు. కానీ ఇక్కడ ఇంకా చిన్న డౌట్, ఇక్కడ కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా మరి ఇప్పుడు లోకల్గా ఉన్న పెద్ద హీరోలతో ఎందుకు వీళ్ళు అంటే అంత ఇంటరాక్ట్ అవ్వట్లేకపోతున్నారు? ఎందుకు అవట్లా అయ్యారు? మీరు మీరు ఇంకెక్కడన్నా బాలశంకర్ ఎక్కడున్నారు? ఇప్పుడు నాగాశ్విన్ ఉన్నాడు, ఫస్ట్ ఆ సినిమా తీశాడు. రెండో సినిమా ఎవరితో తీశాడు? మొన్న మూడో సినిమా ఎవరితో తీశాడు? ప్రభాస్తో. మరి వెళ్ళిపోవాలా? నేననేది స్టార్టింగ్ స్టేజ్ ఉంటే అంటే అదే కదా నేను ఫస్ట్ మీకు చెప్పింది, పెద్ద హీరోలు తీయట్లేదు అని చెప్పింది నేను అందుకే కదా. మన హీరోలు ఈగోయిస్టులు తీరు, కానీ అందరు మన ఉన్న హీరోల కల్లా నాని సపరేట్ అంతే. ఏ లాభాపేక్ష అంటే ఉండిద్ది. ఇప్పుడు రూపాయి పెట్టినోడు ₹1 తీసుకోవాలని ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది, ఉండిద్ది. అది చేయటం కావాలి ముఖ్యం. మనం రూపాయి ఇస్తాం మనం పెట్టడం అది కాదు, ఎదుటి మనిషి చెయ్యి అందించే గుణం ఉండాలి. ఓకే. ఇప్పుడు నీ దగ్గర 100 కోట్లు ఉండొచ్చు, ఉపయోగం ఏముంది? ఎదుటి మనిషి వస్తే ఒక కాకి వచ్చినా కూడా ఎంగిల్ చేతి ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఉండే ఉపయోగం? ఇతనికి అన్ని కోట్లు లేకపోయినా ఉన్న దాంట్లో టాలెంట్, కొత్త టాలెంట్ని, కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నారు. దానివల్ల క్రియేటివిటీ ఎక్కువైపోతుంది, పెరుగుతుంది మన తెలుగు సినిమాలో. శ్రీనివాస్, నీతో మాట్లాడుతుంటే నాకైతే టైం తిరగట్లేదు, రికార్డ్ అయితే తిరిగిపోతుంది. కానీ ఫైనల్ ఒక మాట అయితే నేను అడుగుతాను. సినిమా చూసొచ్చావు, ఈ సినిమాని నీ ఫ్యామిలీతో అనుసంధానించుకుంటే అంటే అనుసంధానించుకోవడానికి ఈ సినిమా అనుకూలంగా ఉందా లేదంటావా? అంటే ఈ సినిమాని మన ఫ్యామిలీతో అనుసంధానించి మనకి అలా జరగాలని కోరుకోకూడదు, తప్పు. అంటే నువ్వు బిడ్డల తండ్రివే కాబట్టి, బట్ నేను ఆ దృష్టి అడుగుతున్నాను అనమాట. అంతే. అట్లయితే చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఎందుకులే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టుండిద్ది, ఎన్ని అవసరం అంటావా? మీరు పిచ్చి ప్రశ్న లేదు, మమ్మల్ని ఇబ్బంది ఇప్పుడు వరకు సరిగ్గా మాట్లాడిచ్చా, ఇక నాలో బీపీ పెంచే కార్యక్రమాలు చేస్తారు ఎందుకండి? బీపీ అని కాదండి, ఇప్పుడు జనరల్గా నువ్వు ఆడపిల్ల తండ్రివే, నీ కాదంటలేదు. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఎప్పుడూ చెప్పనవాడివి నా సినిమా గురించి చెప్తుంటే అసలు నీ ఫైర్ ఏందో తెలుసుకుందా అని చెప్పి ఇక్కడ రమ్మన్నాను, వచ్చారు, బాగుంది. కానీ ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, ఈ సినిమా గురించి ఇంతకుముందు మీరు బేసికల్గా ఒక పెద్ద హీరోకి మీరు అభిమానులు, సో ఆయన పేరు ఇప్పుడు మనకి ప్రస్తావన వస్తుంది. కానీ ఈ చిన్న హీరోలకు సంబంధించి ఈ చిన్న స్టోరీ నీ మైండ్నే అంత డైవర్ట్ చేయగలిగి, అంటే ఇంప్రెస్ చేయగలిగిందంటే ఈ సినిమాలో ఉన్న అద్భుతం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఏం లేదు, చిన్నపిల్లల మనస్తత్వాలు, వాళ్ళు చిన్న మన
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంటాము పిల్లలు టీనేజ్లో ఉండే పిల్లలకే రకరకాలుగా కనపడతా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఒక బైక్ మీద వెళ్తుంటారు రోజంతా ఉమ్, వెళ్తుంటారు ఉమ్. వెళ్తుంటారు కదా, వాళ్ళని చూస్తారు. అదేమంటే వాళ్ళని దాన్ని ఏమంటారు, మీరేదో అంటారు మాట, ఏంది సోషలిజమా అది ఎటు సమాజం ఏదో అంటారు. అది తర్వాత మాట. కాదు కదా, మీరేదో అంటారు, ఒక మాట అంటారండి మీరు. నేనేమన్నా కాదండి, మీరేదో మాట అంటారు, చెప్పండి ప్లీజ్ చెప్పండి, నేను చెబుతా. అంటే ఫైనల్గా నేను అడిగేది ప్రశ్న అయితే మాత్రం ఒకే ఒకటి. ఎందుకంటే నువ్వు సో ఓకే, సినిమా అయితే నెంబర్ 1 ఉందంటున్నావు, సూపర్గా ఆడుతుందంటున్నావు. సమాజానికి ఈ సినిమా వల్ల మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఫైనల్గా చెప్పు. మేలే జరిగింది, మేలే జరిగింది. ఎందుకంటే అంటే ఎలా చెప్పగలుగుతావు? ఎలా చెప్పలేనా, ఇప్పుడు నువ్వు అమ్మాయి ఉన్న తండ్రి అనుకో, మన అమ్మాయిని ఎలా చూసుకోవాలని తెలిసిద్ది. ఓకే. అబ్బాయి తండ్రి అనుకో, మన పిల్లోడు ఎలా చేయకూడదు నీకు తెలిసిద్ది. ఈ రెండు మాత్రం గ్యారంటీ తెలుస్తుంది నీకు. నువ్వు ఈ సినిమా చూసావంటే ఈ 2 విషయాలు నీకు గ్యారంటీ తెలుస్తాయి. అబ్బాయి తండ్రి అయితే ఎలా మనవాడు ఎలా చేయకూడదు తెలిస్తే, అమ్మాయి తండ్రి అయితే మనం ఎలా ఉండాలో తెలిసిద్ది. అది అంటే మన సినిమాని స్టోరీని ఇంకా మనం లాగకూడదు బాలశంకర్, అందుకని అది తెలిసిద్ది అంతే. అది మాత్రం గ్యారంటీ, నేను 100% బాండ్ రాసిస్తాను నీకు, అది గ్యారంటీకి తెలిసిద్ది నీకు. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి అయితే మాత్రం సినిమా బాగుందని, అంటే జీవితంలో మొట్టమొదటిసారిగా నేను నీతోటి మాట్లాడించడం అంటే నువ్వు పొద్దు నుంచి సినిమాకి వెళ్ళాడు నాకు అర్థం కాల. అసలు ఏం సినిమాకి వెళ్ళాడేంది అనుకుంటే, ఇందాక నువ్వు చెప్తుంటే నాకు ఆ ఫైర్ బయట వేస్ట్ అవ్వడం ఇష్టం లేక ఇక్కడ కానీ నాకు ఎక్కడ నచ్చిందంటే, ఈ సినిమా ఒక 4 రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓకే. అప్పుడే ఈ సినిమా మీద నాకు ఏదో ఒక రకమైన వాళ్ళు ఒక చట్టం, పోక్సో చట్టం చిన్నపిల్లలకు సంబంధించిందని చెప్పారు. దాంతో నేను చూడాలని మామూలుగా అయితే నిన్నే వెళ్ళేవాడిని, కొంచెం కుదరక నాకు ఈరోజు ఉదయం వెళ్ళాను అనమాట. లేకపోతే నిన్నే ఓకే, రిలీజ్ అయింది నిన్నే, నేను ఉదయమే చూశాను. సినిమా ట్రైలర్ చూసినప్పుడే నాకు అది దీంట్లో ఏదో విషయం ఉంది, అది మనం తెలుసుకోవాలనుకున్నా. కానీ వెళ్ళేదానికి నాకు బాగా ఇంప్రెస్ అయిపోయాయి బాగా. అయితే ప్రతి యాక్టర్ మాత్రం సూపర్గా చేశాడు. అందరూ ముఖ్యంగా నాకు నచ్చిన విషయం మన తెలుగు వాళ్ళు చేశారయ్యా. అదయ్యా, చెప్పండి అయ్యా, ఇవ్వండి అయ్యా అవకాశాలు. తెలుగు యాక్టర్ని ఎంకరేజ్ చేయండి అయ్యా దయచేసి. మన తెలుగు యాక్టర్ని ఎంకరేజ్ చేయండి అయ్యా. పాపం కోటా శ్రీనివాసరావు గారు అసలు పోరాటం చేసి ఆయన అలసిపోయి పాపం అలా పక్కన కూర్చున్నాడు. ఆయన కూడా అంతే, తెలుగు వాళ్ళకి అవకాశాలు ఏంటయ్యా, మీరు తెలుగు వాళ్ళకి అవకాశాలు ఎవరో ఒకరండి. మన 100 మంది యాక్టర్లు వస్తే అందులో ఒక్కడేనండి మాట్లాడేది తెలుగు వాళ్ళకి అవకాశాలు ఏనని. మిగతా 99 మంది నోరికి ప్లాస్టర్లు వేసుకుని కూర్చుంటారు. అది మన తెలుగు పరిశ్రమకు పట్టిన దరిద్రం అది. ఎందుకంటారు అలాగా? ఏమో మరి అది ఎందుకు ఏమైంది. ఇప్పుడు నువ్వు తెలుగు వాడివి, మన తెలుగు కూడా చెప్పు, తప్పే ఉంది. ఆడి భయం, ఎందుకంటే రేపు ఆడిని తీసుకోవడానికి ఈ భయంతోనే మనం చచ్చిపోతున్నాం. అదే రేపు తమిళనాడు వెళ్ళండి, ముందు ప్రిఫరెన్స్ తమిళోడికి, తర్వాత నెక్స్ట్ కర్ణాటక వెళ్ళండి, కన్నడిగాకి ఫస్ట్, 100%. కేరళ వెళ్ళండి, మలయాళీకి ఫస్ట్. మన తెలుగుకేనండి దరిద్రము. అదేమంటే మన వాళ్ళు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాము, అందరినీ కలుపుకోవాలి. ఏంది కలుపుకునేది అట్ట అనుకుంటే ఇంతకుముందు చాలా మంది పెద్ద సినిమా, సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, బ్యూటిఫుల్ పిక్చర్స్ తీస్తారు. మోసగాడు ఎలాంటి సినిమా ఏంటి అది? పాన్ ఇండియా, అప్పట్లోనే పాన్ ఇండియా సినిమా. అవునవును, అంతా తెలుగు వాళ్ళే కదా, అంతా తెలుగు వాళ్ళే. కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు రీచ్ ఎక్కువైందిలే. ఓకే, ఒప్పుకుంటాం, వాళ్ళ భాషలో కూడా ఒప్పుకుంటాం. కానీ నువ్వు ఇతర భాషలను అందరి యాక్టర్లను కలుపుకొని ఓ సినిమా హిట్ చేసుకోవడం కానీ తెలుగు వాళ్ళతో చేసి నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి అది గొప్పతనం. ఏది గొప్పతనం అంటే నీవుదే అని చెప్పు బాలశంకర్. అంతే, ఇంట కలిసి రచగలమన్నారు కానీ అందరూ పోగు చేసి. ఇప్పుడు నువ్వు తెలుగు వాళ్ళందరినీ పోగేసుకుని ఒక సినిమా తీసుకో, మంచి పేరు తెచ్చుకో, అది వరల్డ్ స్క్రీన్ మీద, ప్రపంచంలో ఉన్న స్క్రీన్ మీద వెయ్యి, అప్పుడు ఎంత పేరు వచ్చింది. అందుకని ప్రపంచంలో ఉన్న యాక్టర్లందరిని తీసుకొచ్చి కలగాపలగం చేసి వాళ్ళని తీసుకెళ్ళి నేను అన్ని కోట్లు ఖర్చు పెట్టాను అనే బాధ ఎందుకు? ఇప్పుడు నువ్వు తెస్తావు, ఇతర దేశాల్లో ఉన్న నటులను తీసుకుని వస్తావు, వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చు నీకు ఎంత అయింది? ఒక్క రోజు ఖర్చుకి మనోడు ఒక యాక్టర్ సినిమా మొత్తం పని చేస్తాడు. అతనికి ఒక్క రోజు పెట్టే ఖర్చుకి మన తెలుగు యాక్టరు నీ సినిమా పూర్తయ్యేంత వరకు పని చేస్తాడు. తెలుసుకోండి, వాళ్ళ ఖర్చు పెట్టి వృధాగా మన తెలుగు డైరెక్టర్లు కానీ తెలుగు హీరోలుగా చేస్తుంది ఏంటంటే రూపాయి ఖర్చుకి 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఓకే, 100 రూపాయలు ఖర్చు పెడుతున్నా నేను మాకు 500 కోట్ల సినిమా తీసా అంటున్నారు. అందులో 500 కోట్లు వాస్తవంగా 100 కోట్లు ఆ సినిమాకి అయ్యేది. ఇది వృధా ఖర్చు ఎక్కువ, వేస్ట్ ఖర్చు ఎక్కువైపోతుంది. ఈ వేస్ట్ ఖర్చులు ఎప్పుడు తగ్గించుకుంటారో మన వాళ్ళు బడ్జెట్లు అప్పుడు తగ్గుతాయి. లేకపోతే ఏంది మన తెలుగు సినిమాకి ఎంత అవుతున్నాయి, 100 కోట్లు పెడుతున్నారు.
మనకన్నా పెద్ద ఇండస్ట్రీ హిందీది, దానికి అవుతున్నాయి ఇన్ని వందల కోట్లు. అవటం లేదు. ఎందుకు అవట్లేదు? వాళ్ళు లోకల్ ఉండోళ్ళనే పెట్టుకొని ఉండోళ్ళతో తీసుకుంటారు, అంతేగాని ఇతర దేశాలను రప్పించుకుంటారు అనుకున్నారు. అది పక్క ఇండస్ట్రీలో జరుగుతున్నా కూడా తెలుసుకోలేదు. ఇరిటేషన్ వస్తుంది మన తెలుగు వాళ్ళని చూస్తుంటే. మరి అట్లా అనమాకండి, ఎందుకంటే తెలుగు వాళ్ళు మరి తెలుగుని తక్కువ చేసి మాట్లాడటం. శ్రీనివాస్ ఎప్పుడు నేర్చుకున్నావు? పర్లేదులే, అదేలే, ఇదే అట్ట అనకండి ఇట్ట కదా మాట్లాడే వాళ్ళనే టని మూల కూర్చోబెడతారు. పాపం కోట శ్రీనివాసరావు గారు మాట్లాడి ఈరోజు ఆయన మాట్లాడదానికే నోరు, రేపు నన్నేనంతే మాట్లాడినంతే మాట్లాడతాం, తర్వాత నోరు పడిపోగానే మూల కూర్చుంటాం అంతే. ఏదో నువ్వు 100లో ఒకళ్ళని ఇట్లా మాట్లాడుతుంటారో వాళ్ళనే కొట్టి అట్లా తీసుకొస్తారు. అది కరెక్ట్ కాదు. మారండి, తెలుగు హీరోలు మారండి, తెలుగు పరిశ్రమ మారిద్ది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. మళ్ళీ ఇంకొక సందర్భంలో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, మొత్తానికి ఆ ఫైర్ అట్టా గట్టిపెట్టు. తెలుగు వాళ్ళ మీద తెలుగువాడు పోరాటం రేపు చూద్దాం.